గత ఎపిసోడ్లో డిగ్రీ ఫలితాలలో గౌరీ జిల్లా టాపర్గా నిలిచి కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం అందుకుంది. కానీ పట్నంలో విలాసాలకు అలవాటు పడిన ప్రియా పరీక్షల్లో ఫెయిల్ అవడమే కాకుండా తన అక్క సాధించిన విజయాన్ని చూసి గర్వపడాల్సింది పోయి అసూయతో రగిలిపోతుంది. అక్కతో బంధాన్ని తెంచుకున్నానని ప్రకటించి ఫోన్ కట్ చేసింది. అలా కాలం ఎవరికోసమూ ఆగదు. అది గాయాల్ని మాన్పుతుంది, అహంకారాన్ని అణచివేస్తుంది, పట్టుదల ఉన్నవాళ్లని శిఖరాగ్రాన నిలబెడుతుంది. తన చెల్లి విసిరిన సవాల్ను చూపిన అసహ్యాన్ని గౌరీ తన ఎదుగుదలకు నిచ్చెనగా మార్చుకుంది. మట్టిలో పుట్టిన మాణిక్యంలా గౌరీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటే అద్దాల మేడలో నీడల్ని నమ్మిన ప్రియా జీవితం చీకటి దిశగా సాగుతుంది. ఒక 3 ఏళ్ల తరువాత ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వెలుపల అప్పుడు గౌరీ ఒక హుందాతనమైన కాటన్ చీర కట్టుకొని చేతిలో ఫైల్ పట్టుకొని నడుచుకుంటూ వస్తోంది. ఆమె వెంటే రాహుల్ ఉన్నాడు. గౌరీ ముఖంలో మునుపటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఒక తేజస్సు కనిపిస్తోంది. గౌరీ, ఇంటర్వ్యూ అదిరిపోయింది. నీ సమాధానాలు వింటుంటే బోర్డు మెంబర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఒక పల్లెటూరు అమ్మాయి పొలం పనులు చేస్తూ ఎటువంటి కోచింగ్ లేకుండా సివిల్స్ ఇంటర్వ్యూ వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా మీ ప్రోత్సాహం, మా నాన్న ఆశీస్సులు రాహుల్ బాబు. ప్రియా నన్ను అవమానించిన రోజు నేనొకటే అనుకున్నా, చదువంటే కేవలం ఉద్యోగం కాదు, చదువంటే మనల్ని మనం మార్చుకోవటం అని. ఆ మార్పు నాలో మొదలైంది. కాని నా మనసంతా ఒకటే ఆలోచన, నా చెల్లెక్కడుందో, ఎలా ఉందో. 3 ఏళ్ల నుండి తన ఆచూకీ లేదు. నేను పంపే డబ్బులు కూడా తను తీసుకోవటం లేదు. తన అహంకారం తనని మన నుండి దూరం చేసింది గౌరీ. తను పట్నంలో ఎక్కడో మోడలింగ్ అంటూ తిరుగుతుందని విన్నాను. తను తప్పు చేస్తే కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు నువ్వు నీ రిజల్ట్స్ మీద దృష్టి పెట్టు. నువ్వు కలెక్టర్ కావాలి, మనూరి కష్టాలు తీర్చాలి. అలా ఉండగా హైదరాబాద్లోని ఒక చిన్న ఇరుకైన గదిలో ప్రియా మునుపటిలా తలతలలాడే బట్టల్లో లేదు. ఆమె కళ్ళు లోతుకుపోయాయి. ఆమె ఒక ఫోటోగ్రాఫర్ విక్కీతో గొడవ పడుతుంది. చూడు ప్రియా, నీ మోహంలో ఆ పాత గ్లామర్ పోయింది. మునుపటి మెరుపు అస్సలు కనిపించట్లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా చాలా మంది గ్లామరస్ అమ్మాయిలు వచ్చారు. నీకు ఆ పాత చరిష్మా లేదు. అందుకే ఆ పెద్ద ప్రొడ్యూసర్ నిన్ను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేశాడు. నీ వల్ల మాకు అనవసరంగా టైం వేస్ట్, మనీ లాస్ అవుతుంది. విక్కీ, ఇలాంటి మాటలనుకో. నీకోసం, నీ ప్రాజెక్ట్ కోసం నేను మా అక్క చెమటలు చిందించి పంపిన లక్షల రూపాయలు ఖర్చు చేశాను. నా దగ్గరున్న నాన్న గుర్తుగా మిగిలిన బంగారు నగలు కూడా నీ చేతికే ఇచ్చాను కదా. ఇప్పుడు నన్ను ఇలా నడి రోడ్డు మీద అనాథలా వదిలేస్తావా విక్కీ? నిజం చెప్తున్నాను, నాకిప్పుడు కడుపు నిండా తినడానికి కూడా ₹1 లేదు విక్కీ. డబ్బు లేకపోతే మేమేం చేస్తాం? అది నీ వ్యక్తిగత సమస్య. నీ కష్టం నీది, మా వ్యాపారం మాది. అయినా నీకొక ధనవంతురాలైన అక్క ఉందని గర్వంగా చెప్పావు కదా. తనేదో 1000 ఎకరాల పొలాల యజమానన్నావు. ఇప్పుడు వెళ్ళి తనని అడుగు. మాకు మాత్రం నీతో అవసరం పూర్తిగా తీరిపోయింది. ఇదిగో ఈ మురికి గది కూడా ఖాళీ చేసేయి, లేదంటే నీ సామాన్లు ఇప్పుడే బయటపడేస్తాను. విక్కీ, ప్లీజ్ అంత కఠినంగా ఉండకు. నేనిప్పుడు మా అక్కకి మోహం చూపించలేను. ఆ రోజే తను నన్ను ఎన్నోసార్లు హెచ్చరించింది. కాని నేను అహంకారంతో, పట్నం మోజుతో కళ్ళు మూసుకుపోయి తనను అవమానించాను. నా క్లాస్మేట్స్, స్నేహితులంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ విశాలమైన నగరంలో నాకెవరు దిక్కు? నా అన్నవాళ్లు ఎక్కడున్నారు? అలా ఉండగా ఫలితాల రోజు ఊరి బస్టాండ్ దగ్గర భారీ హంగామా, బ్యాండు మేళాలు, బాణసంచా పేలుళ్ళు. ఊరి జనమంతా టీవీల ముందు గుమిగూడారు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మట్టిలో పుట్టిన మాణిక్యం పొలం కూలీ నుండి IAS అధికారిగా గౌరీ ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించిన పల్లెటూరి యువతి అని వినిపిస్తోంది. అప్పుడు మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. చూసారా, మా గౌరమ్మ కలెక్టర్ అయ్యింది. ఆ రోజు మేము చిన్న చూపు చూసి ఎగతలి చేస్తే అది మాత్రం పట్టుదలతో పుస్తకం పట్టుకుని ఈ రోజు ప్రపంచం ముందు గెలిచింది. ఇది కేవలం ఒక డిగ్రీ సాధించిన విజయం కాదు, క్రమశిక్షణ, సంస్కారం సాధించిన విజయం. గౌరీ ఇప్పుడు మన జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడానికి వస్తుందని అధికారికంగా ఆర్డర్స్ వచ్చాయి. మా నూరు మొత్తం గర్వించే గొప్ప రోజుది. అలా అనుకుంటూ ఉండగా సీతమ్మ ఇంటి ముందు కూర్చుని ఏడుస్తుంది. ఇంతలో కలెక్టర్ హోదాలో గౌరీ కారు దిగొస్తుంది.
అప్పుడు పోలీసులు సెల్యూట్ చేస్తుంటే గౌరీ పరుగున వెళ్లి తల్లి పాదాలకు నమస్కరించింది. అమ్మా, చూసావా, నీ కూతురు కలెక్టర్ అయిపోయింది. నాన్న తన కళ్ళతో చూడాలనుకున్న ఆ పెద్ద కలను ఈరోజు నెరవేర్చానమ్మా. నువ్వేదో ఒక రోజు కలెక్టర్ కావాలని నేను కల కూడా కనలేదు గౌరీ. నువ్వు గెలిచి నా తలెత్తుకునేలా చేస్తావని మాత్రం తెలుసు. కానీ మన ప్రియ ఏదే గౌరీ? ఇంత పెద్ద విజయం చూసి సంతోషించడానికి ఆ పిల్ల పక్కన లేదు కదా. తనెక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వెతికి పట్టుకుంటానమ్మా. ఈ కలెక్టర్ హోదా ఇప్పుడు నాకు తన ఆచూకీ వెతకడానికి ఒక అధికారాన్నిచ్చింది. నీ చిన్న కూతురుని క్షేమంగా నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. అలా అనుకుంటూ ఉండగా హైదరాబాద్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి బయట మురికివాడలో ప్రియా అనారోగ్యంతో, ఆకలితో ఒక చెట్టు కింద పడిపోయింది. ఆమె వేసుకున్న ఖరీదైన డ్రెస్ ఇప్పుడు చిరిగిపోయి మురికిగా ఉంది. ఎవరో పడేసిన అన్నం మెతుకులు తింటోంది. అప్పుడే అక్కడ ఒక పెద్ద కాన్వాయ్ వచ్చి ఆగింది. కలెక్టర్ హోదాలో గౌరీ కారు దిగింది. ప్రియా, ప్రియా, ఏమైంది తల్లి? నీకీ గతేంటే? నువ్వా? నన్ను ఇలాంటి దయనీయ స్థితిలో చూడకక్క. నేను చాలా పెద్ద పాపాత్మురాల్ని. నిన్ను పని మనిషివి అని అందరి ముందు అవమానించాను. నా కోసం నువ్వు కష్టపడి పస్తులుండి పంపిన డబ్బు విలాసాలకు, పార్టీలకు తగలేశాను. ఇప్పుడు చూడక్క, నేను నడి రోడ్డు మీద పని మనిషి కంటే హీనంగా దిక్కులేక పడున్నాను. నన్ను వదిలేయక్క. నా పాపానికి ప్రాయశ్చితంగా నేనిక్కడే పైకి పోతాను. ఏంటే అవరి మాటలు? నువ్వు తెలియక తప్పు చేశావు. కాని నా ప్రాణం కంటే ఎక్కువైన నా చెల్లివి నువ్వు. నీ అహంకారం నిన్నీ స్థితికి చేర్చింది. నా చదువు పట్ల ఉన్న తపన నన్ను ఈ హోదాకి చేర్చింది. కాని మన మధ్య ఉన్న రక్తబంధం మాత్రం ఎప్పటికీ మారిపోదు. ఇక ఏడవకు, పద ఇంటికెళ్దాం. అమ్మ కళ్లల్లో వత్తులు వేసుకుని నీకోసం ఎదురు చూస్తుంది. లేదక్కా, నీకున్న ఈ గౌరవప్రదమైన కలెక్టర్ హోదాకి నేనొక మచ్చలా కనిపిస్తాను. నీ హోదాలో ఉన్న ఫ్రెండ్స్ ముందు నన్నేమని పరిచయం చేస్తావక్కా? మళ్ళీ గర్వంగా పని మనిషిని చెప్తావా? లేదు ప్రియా, నా ప్రాణమైన చెల్లి అని గర్వంగా పరిచయం చేస్తాను. చదువంటే మనుషుల్ని హోదాతో వేరు చేయటం కాదే, మనుషుల్ని ప్రేమతో కలపడమని నేను నేర్చుకున్నాను. నీకు నేను మళ్ళీ చదువు నేర్పిస్తాను. ఈసారి కేవలం అక్షరాలు కాదు, అహంకారం లేని చదువు, సంస్కారమున్న చదువు నేర్పిస్తాను. అలా అనుకుంటుండగా కొన్ని నెలల తరువాత గౌరీ కలెక్టర్గా ఆ జిల్లాను ఎంతో సమర్థవంతంగా పాలిస్తోంది. ఆమె ఒక కొత్త స్కూల్ని ప్రారంభించడానికి తన సొంతూరొచ్చింది. ప్రియా ఇప్పుడు చాలా సాదాసీదాగా, హుందాగా ఉంది. ఆమె కళ్లలో అణకువ కనిపిస్తోంది. ప్రియా గౌరీ పక్కన నిలబడి ఆ స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంచుతుంది. పిల్లలు, బాగా చదువుకోండి. కానీ ఆ చదువు మిమ్మల్ని కన్నవాళ్లని, పుట్టిన గడ్డను మర్చిపోయేలా చేయకూడదు. మీ ఎదుగుదల ఇతరులను తక్కువ చేసేలా ఉండకూడదు. అందర్నీ సమానంగా చూడాలి. నా అక్కని చూసి నేర్చుకోండి. అంతటి అధికారమున్నా ఆమె ఎంతో ఒదిగి ఉంది. అదే సంస్కారం తనని ఈరోజు అందరి గుండెల్లో గొప్ప కలెక్టర్ని చేసింది. గౌరీ, జిల్లాలో నువ్వు సాధించిన అన్ని విజయాల కంటే ప్రియాలో వచ్చిన ఈ గొప్ప మార్పే నీ అతిపెద్ద విజయం అని నేనంటాను. అవును రాహుల్ బాబు, సివిల్స్ ర్యాంక్ కంటే నా చెల్లి కళ్ళలో కనిపిస్తున్న ఈ పశ్చాత్తాపం మరియు మార్పు నాకు వెలకట్టలేని సంతోషాన్నిస్తున్నాయి. అక్షరమంటే మనిషిని అణిచివేయటం కాదు, మనిషిని మనిషిగా మార్చటమని ఇప్పుడు మా ప్రియాకి అర్థమైంది. అలా అహంకారం ఓడింది, అనురాగం గెలిచింది. అక్షరం మనిషికి హోదాని మాత్రమే కాదు, విఘ్నతని కూడా ఇస్తుందని గౌరీ నిరూపించింది. పల్లెటూరి అక్క పట్టుదల ముందు పట్నం చెల్లి అహంకారం మోకరిల్లింది. ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మట్టి వాసనలో ఉన్న మమకారం అక్షరాల వెలుగులో